శ్రీ గురుభ్యో నమ. శ్రీ గణేష పురాణం 7వ అధ్యాయం. సోమకాంత పూర్వజన్మ కథనం. అప్పుడు సౌనకాది మహర్షులు సూత మహర్షిని ఇలా ప్రశ్నించారు. ఓ సూత మహర్షి, భృగు మహర్షి ఆశ్రమాన్ని చేరుకున్న సోమకాంత మహారాజు ఏం చేశాడు? సర్వం తెలిసి త్రికాలజ్ఞుడైన భృగు ఆ రాజు యొక్క బాధ నివృత్తికై ఏ ఉపాయాన్ని చెప్పాడు? ఈ వివరాలన్నీ తెలుసుకొన కుతూహలంగా ఉన్న మాకు ఆ తర్వాత జరిగిన కథాభాగమును వినిపించి తృప్తిని కలిగించు. ఆ మాటలకు మందస్మిత వదనుడైన సూతుడిలా చెప్పసాగాడు. ఓ మహర్షులారా, జ్ఞానంతో పండిసాగర గంభీరులైన మీరు ఆసక్తితో అడిగిన ప్రశ్న నాకు కథాగమనంలో ముందుకు సాగడానికి మంచి ప్రేరణనిస్తుంది. శ్రోతలకు కానీ వక్తకు కానీ కథ పట్ల ఆసక్తి వల్లనే ఆ కథ ముందుకు వడివడిగా సాగుతుంది. అలాగే గ్రంథరచన చేసేవారికి అంతరాయాన్ని కలుగు చేయడము, పుస్తకాన్ని అపహరించడము కూడా దోషభూయిష్టములైన కర్మలే. తెలియని విషయాన్ని గురించి తరచి ప్రశ్నించిన శిష్యుడు జిజ్ఞాసుడై శిష్యుడు అడిగిన ప్రశ్నకు బదులివ్వని గురువు, వీరిరువురికి కూడా దోషం సంప్రాప్తమవుతుంది. వీరే ఈ లోకంలో గల గ్రుడ్డివారు, చెవిటివారునని చెప్పవచ్చు. ఓ బ్రాహ్మణోత్తములారా, మీ అభిష్టం మేరకు తరువాతి కథా సంవిధానాన్ని తెలియజేస్తాను. శ్రద్ధానులయ అవధరించండి. ఆ రాత్రి ఋష్యాశ్రమంలో విశ్రాంతంగా గడిపి మరునాడు ప్రాతకాలాన్ని లేచిన రాజు తన పరివారంతో స్నాన సంధ్యాదులు అనుష్ఠించుకొని సంధ్యా జపహోమాది నిత్యక్రియలు యథావిధిగా నిర్వర్తించి సుఖమైన ఆసనం పైన కూర్చుండి ప్రాణములకు స్వస్థత చిక్కిన భృగు మహర్షి ఆ రాజుతో ఇలా అతని పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్పనారంభించాడు. పూర్వజన్మ కథా వృత్తాంతం. ఓ రాజా, నీవు పూర్వజన్మలో వైశ్యకులములో వింధ్యాపర్వత సమీపాన గల కోల్హార నగరం అనే పట్టణంలో జన్మించావు. సిరి సంపదలతో తులతూగే అత్యంత ఐశ్వర్యవంతుడవు. నీ తండ్రి సుగుణాల రాశి, దానశీలము గల సులోచన అనే పతివ్రతామ తల్లి నీకు జనని. నీవు పుట్టాక బ్రాహ్మణుల ఆదేశం మేరకు కామాంధుడని నీకు వారు నామకరణం చేశారు. ముదిమి వయస్సును కలిగిన ఏకైక సంతానానివి కావటం వల్ల నిన్ను అతి గారాబంతోనూ అమితమైన ప్రేమతోనూ పెంచారు. కొంతకాలానికి కుటుంబిని అనే కన్యతో అతి వైభవంగా నీకు వివాహం కూడా జరిపించారు. మంచి గుణవంతురాలైన నీ పట్ల అనురాగం కలిగి దేవతాదిది పూజల పట్ల అంతులేని ఆసక్తి కలిగి ఉండేదా సుగుణవతి. పతివ్రతా శిరోమణి అయిన ఆమె యందు నీకు 7 పుత్రులు 5 కుమార్తెలు కలిగారు. తండ్రి మరణించటంతో నీ తల్లి కూడా సహగమనం చేయడం జరిగింది. ఆ పైన నీకు దుష్ట సాంగత్యం అలవాటై పిత్రార్జితాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేశావు. పశుప్రాయుడవై భార్య అనేక పర్యాయములు అడ్డగించిన లక్ష్య పెట్టక స్వేచ్ఛా విహారంతో స్త్రీలోలుడవైనావు. నీవు నివాసముండే ఇంటిని సైతం నీ వ్యసనాలకై అమ్మేశావు. భార్యాబిడ్డల పోషణయే చేయని నీ వద్ద బ్రతుకు గడపడం దుర్భరం కాగా పిల్లలతో నీ భార్య తన పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇక నీ ఆగడాలకు అడ్డు ఆపు లేకపోయింది. అతిగా మద్యపానం చేసి ఒళ్ళు మరిచి మదించిన ఏనుగులా సంహరించావు. పరద్రవ్యాన్ని, పరదార భరణాన్ని జంకు గొంకు లేకుండా చేస్తూ జారత్వాన్ని, దొంగతనము, జూదము మొదలైన వ్యసనాలకు బానిసవై మహాపాపిగా జనకంఠుడివిగా తయారవునావు. నిన్ను చూడగానే ప్రజలంతా నట్టింట్లో పామును చూచినట్లు భయవిహ్వలులై అసహ్యించుకునేవారు. ఆ ప్రజల గోడు విన్న రాజు నిన్ను గ్రామాన్నించి బహిష్కరించాడు. అక్కడ అరణ్యంలో కూడా ఆటవికుడిలా సంచరిస్తూ జంతువులను, స్త్రీ బాలవృద్ధులన్న విచక్షణయే లేకుండా దారిన పోయే బాటసారులందరూ సంహరించేవాడివి. సింహాన్ని చూసిన మృగాలలాగా నిన్ను చూడగానే బాటసారులు భయంతో పారిపోయేవారు. అలా పరమ కిరాతకుడిలాగా అరణ్యంలో నీవు స్వైర విహారం చేస్తూ లేళ్లను, చేపలను, అనేక రకాల పక్షులను, కుందేళ్లను వేటాడి వాటి యొక్క మాంసభక్షణంతో పొట్టపోసుకునేవాడివి. బహుదుర్మార్గులైన బందిపోట్లతో కూడా స్నేహం చేసి ఎంతో ధనాన్ని అక్రమంగా బాటసారులను కొల్లగొట్టి సంపాదించావు. నీవు ఉండేందుకే గొప్ప భవన నిర్మాణం చేశావు. నీ క్రూరత్వానికి జడిసి నీ మామ నీ భార్యాపుత్రాదులను నీ వద్దకు పంపివేశాడు. ఆ సకల వైభవోపేతమైన భవనంలో అనేక విలువైన ఆభరణాధికాలు
ధరించి నీ సంతానం శ్రీమంతుల మాదిరిగా సుఖించారు. నీవు మాత్రం పాపభీతి అన్నది లేకుండా దొంగలను కూడి అమాయక బాటసారులను హత్యలు చేస్తూ అక్రమ ధనార్జనకు పాల్పడుతూ ఒక దొరలా నిరంకుశంగా ఉండేవాడి. ఇలా ఉండగా ఒకనాటి మధ్యాహ్నం గుణవర్ధనుడనే నామధేయకం గల ఒక బ్రాహ్మణ యువకుడు ఆ మార్గం వెంట వెడుతుండగా వాని వెంటపడి వాడి కుడి చేతిని గట్టిగా దొరకపుచ్చుకున్నావు. క్రౌర్యం ఉట్టిపడుతున్న నీ మొహం చూచి భయంతో ఆ బ్రాహ్మణ యువకుడు మూర్ఛిల్లాడు. కొంత తడవుకు తేరుకొని బ్రతుకుపై గల తీపి కొద్దీ అత్యంత దీనుడై నీకు నీతిబోధ చేయసాగాడు. ఓ దొరా, సకలైశ్వర్యాలతో తులతూగుతూ ఉండి కూడా నన్ను చంపాలని ఎందుకు ప్రయత్నిస్తావు? నేనా ఉత్తమమైన బ్రాహ్మణ కులంలో జన్మించి శ్రోత్రియుడను. ఈ మధ్యనే నాకు వివాహం జరిగింది. నిరపరాధిని. నీవు ఇటువంటి ఘాతుక కృత్యాలను మాని ఇకనైనా ధర్మబుద్ధి కలవాడువు కా. ఇంతకు కొంచెం సేపటి క్రితమే నా భార్య తన పుట్టినింటికి వెళ్ళింది. ఆమె పరమ సాధ్వీమణి, సదాచార పరురాలు కూడా. నా పితృరుణాన్ని తీర్చుకునేందుకు గాను సత్సంతతికై ఎంతో కాలానికి అతిమీద ఈ మధ్యనే ఆమెను వివాహమాడాను. భర్త లేని స్త్రీ జన్మ స్థిర రహితమైన పురుష జన్మ ఈ రెండు వ్యర్థములే కదా. ఓ చోర శిఖామణి, నేను వయసులో నీ కుమారుడు వంటి వాడిని. ఇక నీవే నాకు తల్లివి తండ్రివిను. ప్రాణదాత ఆపద నుంచి రక్షించిన వాడు తండ్రి అంతటి వాడని శాస్త్రాలు సైతం ఘోషిస్తున్నాయి. ఎంతటి క్రూరులైనా దొంగలైనా శరణు వేడి అటువంటి బ్రాహ్మణుని రక్షిస్తారు కదా. నేను బ్రాహ్మడును శాంతుడను నేను బ్రాహ్మడును శాంతుడను శరణాగతుడను కూడాను. కనుక నన్ను హింసించుట నీకు ఏమాత్రం ఉచితం కాదు. అలా కాక నా మాటని చెవి పెట్టకపోతే నీవే కల్పాల పర్యంతం ఘోర నరకాలను అనుభవిస్తావు. నీ సహచరులు భార్యాబిడ్డలు కూడా నీ సంపాదన అనుభవించేవారే గాని నీ పాప ఫలంలో ఏమాత్రం పాలు పంచుకొనరు. ఈ పాపాలను అనుభవించటానికి నీవెన్ని జన్మలో ఎత్తాల్సి ఉంటుంది అంటూ వేడుకున్నాడు. ఇది శ్రీ గణేష పురాణం ఉపాసనాఖండంలో సోమకాంత పూర్వజన్మ కథనం అనే 7వ అధ్యాయం సంపూర్ణం.